ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రభుత్వ పథకాలకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లు ఆకర్షించేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని చెప్పేసి కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనం వాయిద్యం సంబంధించి పిల్పైన సుప్రీంకోర్టు స్పందించిందనమాట. సో ఇందులో వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ జై మాల్యా బగిచాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ స్వీకరించిందనమాట. ఈ మేరకు ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ కావచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్లను సుప్రీంకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. ఇప్పటికే ఇదే అంశంపైన పెండింగ్లో ఉన్నటువంటి ఇతర పిటిషన్లతో దీనిని జత చేస్తున్నట్లు కోర్టు అయితే పేర్కొందనమాట. ఉచిత పథకాల వల్ల ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతుందని, ఇది రాష్ట్రాల్లో అప్పులను పెంచి భవిష్యత్తులో తరాలు పెనుభారం వేస్తుందని పిటిషనర్ అయితే వాదించారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి హామీల వల్ల ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ నిధుల నుండి ఎక్కడ నుంచి సేకరిస్తారనే విషయాలను స్పష్టం చేస్తూ ఆర్థిక భావ ప్రకటన అయితే సమర్పించాలని కోరారనమాట. ఇక నిబంధనలు ఉల్లంఘించేలా లేదా ఆర్థికంగా సాధ్యం కాని హామీలు ఇచ్చే పార్టీలపైన గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాల్లో అనవసరమైనటువంటి ఉచితాల మధ్య ఉన్న సన్నగీతని విచారణ తేల్చనుందనమాట. ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ కాపాడమే లక్ష్యంగా ఈ పిటిషన్ దాఖలైందనమాట. కోర్టు విచారణ అనంతరం కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి వివరణ ఇక భారత ఎన్నికల వ్యవస్థలో కీలక మార్పులు దారితీసే అవకాశం